ఇండిగోలో వచ్చినటువంటి సంక్షోభం వల్ల కొన్ని వేల లక్షల మంది అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులందరూ కూడా చాలా మంది నరకం చూశారు. అయితే వీళ్ళను దృష్టిలో పెట్టుకుని కేంద్రం విపరీతమైనటువంటి సీరియస్ అయింది. అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విపరీతమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. రాజీనామా చేయాలని కూడా చాలా మంది డిమాండ్ కూడా చేశారు. అలాగే ప్రయాణికులు కూడా ఆయన మీద అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిగోని దారికి తెచ్చుకోవడానికి 10% కోత అయితే విధించడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీతో రామ్మోహన్ నాయుడు 3 సార్లు వాళ్ళతో భేటీ అవ్వడం, ఆ భేటీలో ఇండిగోకి 10% అయితే కోత విధించడం. 10% కోత అంటే టికెట్ ధరల మీద 10% రాయితీ ఇవ్వాలి. ఏ సర్వీస్ని ఆపడానికి లేదు. అన్ని సర్వీసుల్ని పునరుద్ధరించాలి, మళ్ళీ అన్ని సర్వీసులను నడపాలి. 10% మాత్రం ఖచ్చితంగా రాయితీ ఇవ్వాలి ప్రయాణికులకంటూ తీర్మానం అయితే చేశారు. అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఆఫీస్కి వచ్చినటువంటి ఇండిగో సీఈఓ ఉన్నాడు కదా, పీటర్ ఎల్బర్స్, అతను దండం పెట్టినట్లుగా ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఈ ఫోటో విడుదల చేసిన తర్వాత చివరికి ఇండిగో సీఈఓ దండం పెట్టేశాడు రామ్మోహన్ నాయుడు కంటూ వార్తలు అయితే రాయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఇండిగోలో బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా రిఫండ్ ఇస్తున్నారు. వాళ్ళు టికెట్ బుక్ చేసుకుంటే ఎంత బుక్ చేసుకున్నారో దాన్ని అయితే రిఫండ్ ఇచ్చేస్తున్నారు. అది మాత్రం నష్టపరిహారం కాదు. ఈరోజు చాలా మంది వారి యొక్క సమయాన్ని వృధా చేసుకున్నారు. వారి యొక్క వ్యాపారాలు నష్టపోయారు. కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోయి ఉండొచ్చు. చాలా మంది మానసిక క్షోభకు గురయ్యారు. దీని నష్టాన్ని ఎవడు భరిస్తాడు? ఇప్పుడు మనం టికెట్ బుక్ చేసుకున్నాం, ఒక 5,000 10,000 అది రిటర్న్ ఇచ్చేస్తారు. దాంతో ఏమవుతాయి? వాళ్ళ నిరీక్షణకు కూడా పనికిరాదు. అది కనీసం వాళ్ళు రైలు టికెట్కి బుక్ చేస్తారు కదా, దానికి కూడా పనికిరాదు. కొంతమంది కార్లు అప్పటికప్పుడు బుక్ చేసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అది ఎవడిస్తాడు? ఇప్పుడు ఈ రిటర్న్ ఇచ్చినంత మాత్రం వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే, ఒక టికెట్ మీద త్రిబుల్ ఇప్పించాల్సింది రిఫండ్. అంటే 5,000 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే 15,000 రూపాయలు, 10,000 రూపాయలు అయితే 30,000 రూపాయలైనా కనీసం ఇప్పిస్తే ఎంతో కొంత నష్టపరిహారం అందేది ప్రయాణికులకి. కానీ దీనివల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళు పడే క్షోభ, వాళ్ళు పడే నరకం, వాళ్ళు పడే తిప్పలం, ఇవన్నీ ఎవడు కూడా భరించలేడు. దీనికి సరైనటువంటి నష్టపరిహారం మాత్రం అది కాదు. అంతేకాకుండా రామ్మోహన్ నాయుడు కూడా ఇంకా అనుభవం పెంచుకోవాలి, చాలా అనుభవం పెంచుకోవాలి. అతడు రాజీనామా చేయాలని మనం అనాల్సిన అవసరం లేదు. కానీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. అది కావాలని చేయకపోయినా, అతడి లోపం వల్ల జరగకపోయినా ఇతర ఖాతాలోకే వస్తాయి. మంచి జరిగితే ఇతర క్రెడిట్, చెడ్డ జరిగినా ఇతర క్రెడిట్కే వస్తాయి. ఎందుకంటే అహ్మదాబాద్ విమానయాన ప్రమాదం ఏదైతే ఉందో అది ఎవరూ కూడా తీర్చలేనటువంటిది. అది ఇతర హయాంలోనే జరిగింది మొన్న. ఇప్పుడేమొచ్చేసి ఇది కాకుండా బాంబు బెదిరింపులు విమానయాన సంస్థలకి 1,200 కోట్ల నష్టం. వీటన్నింటినీ పోడ్చగలగాలి, వీటన్నింటినీ రాకుండా చూడగలగాలి. అదే అడ్మినిస్ట్రేషన్. చాలా మంది అతని మీద విమర్శలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని మనం కాదనలేము. కాకపోతే కొంతమంది కక్ష కట్టి మరీ విపరీతంగా దారుణమైనటువంటి పదాలతో కూడా వార్తలు రాస్తున్నారు. ఇంకా సాక్షి లాంటి పేపర్ అయితే అసలు సిగ్గు లజ్జ లేకుండా రాస్తుంది. ఎంత విమర్శించాలో అంత విమర్శించాలి. ఏ వ్యక్తినైనా సరే తాడు తెగే వరకు ఏది కూడా లాగొద్దు.